వృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనముల ద్వారా మాకు తెలియాలని తెలియపరచాలని మీరు నాయనా ఎంచి తలంచిన మాటలు బోధించుము, మమ్మును సర్వసత్యములోనికి నడిపించుము. కనబడరు గాని హెర్మోను ప్రార్థన మందిరములో మీరు ఇక్కడ ఆశీనుడవై ఉన్నావు, మమ్మును బలపరుచుము. మాకు కనబడుము, బయట ఉన్న అన్యజనులకును నీ స్వరము ద్వారా అయ్యా దర్శించుము. వింటున్న సంఘమైన మమ్ములను కూడా మీ వాక్య వెలుగులో బలపరుచుము అని మా రక్షకుడు మా విమోచకుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మనవులు పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. 2 చేతులు పైకెత్తి ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. యెబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యెబేజు అని పేరు పెట్టాను. స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. మన పిల్లలకు అలాంటి పేర్లు మనము పెట్టాం. వేదనతోనే ఆడవాళ్ళు తమ పిల్లలను కన్నవారుగా ఉండవచ్చు. మా పెద్ద కుమార్తెను మా భార్య పాశ్రమ గారు ఎలా లెక్క పెట్టిందో నాకు తెలియదు, కానీ 16 గంటలు నొప్పులు తీసిందండి. ఒక్కోసారి భయపెట్టింది మా పెద్ద అమ్మాయి, నిన్ను 16 గంటలు నొప్పులు తీసి కన్నానే, నీ తల్లిని నేను అని మాట్లాడుద్ది. అంటే భయపడాలని, ఆమెకు ఇంకా లోబడి ఉండాలని. ఎన్ని గంటల నొప్పులు తీసిందండి? 16 గంటలు నొప్పులు తీసి కన్నదంట. ఇప్పుడు ఇక్కడ యెబేజు తల్లి కూడా యెబేజును ఎట్లా కన్నది? నవ్వుకుంటూ కన్నదండి. అక్కడున్న మాట, వేదన పడి తన ఆ కుమారుణ్ణి కనెను. వేదన అని అర్థం ఇచ్చే పేరు కూడా యెబేజు అని పేరు పెట్టింది ఆ తల్లి. హల్లెలూయా. మనం పెట్టం, మనం వేదనతో కనగాని మంచి పేర్లు పెట్టుకుంటాం. బైబిల్లో ఉన్న పేర్లు మనం పెట్టుకుంటాం. నాకు తెలిసి మా ఇంటి పేరట ఒక బాబాయ్, ఆయన పేరు ఈ మాట అర్థం ఇచ్చే, అంటే వేదన అనే అర్థం ఇచ్చే మాట మా నాయనమ్మ, అలాగునే మా తాతయ్య, మా బాబాయ్కి ఏమని పెట్టారంటే వేదనాయకం అని పెట్టారు. వేదనాయకం అంటే ఈ మాట వచ్చింది. యెబేజుకు అర్థం ఇచ్చిన మాట వేదన అనే మాట వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే తన సహోదరుల కంటే ఏమయ్యాడు? పుట్టడంలో చాలా ఇబ్బందిగా, వేదనగా, కష్టంగా, తల్లి నొప్పులతో కనబడిన కుమారుడైన కానీ తన ఇంటిలో ఉన్న సహోదరుల కంటే ఎలాంటి వాడంట అండి? ఘనత పొందినవాడు. చదువులు నాకెళ్ళి చూడండి, ఎలాంటి వాడు? ఘనత పొందినవాడు. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నా, 2 ఉన్నా, ఇద్దరికి ఒకే జ్ఞానం ఉంటుందంటారా? ఇద్దరికి ఒకే టాలెంట్ ఉంటుందంటారా? ఇద్దరికి ఒకే తెలివితేటలు ఉంటాయంటారా? ఏం మాట్లాడలే మీరు అందరు. ఇద్దరిలో ఒకరు కొంచెం అజ్ఞానంగానో, ఇద్దరిలో ఒకరు అనారోగ్యంగానో, ఇద్దరిలో ఒకరు సరైనటువంటి సరిపడు తెలివితేటలతో ఉండకపోవచ్చు. ఇక్కడ మనం అదే తెలుసుకోవచ్చు. యెబేజు అనేవాడు తన తల్లి గర్భము ద్వారా వేదనతో పుట్టినప్పటికీ పెరిగి పెద్దోడవుతున్న పరంపరలో, విధానములో ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన టైంలో చూస్తే తన సొంత సహోదరుల కంటే చాలా ఘనత చెందినవాడు. మంచి సాక్ష్యమా, చెడ్డ సాక్ష్యమా? గురిగినట్టు కాదు, స్పష్టంగా నోటితో చెప్పండి. ఎలాంటి సాక్ష్యం అది? అలాంటి సాక్ష్యం మన పిల్లలకు ఉండాలని కోరుకుందామా? మన పిల్లలు కూడా ఘనము పొందిన వారై, ఘనత పొందిన వారై, సమాజములో తెలివితేటలు కలిగిన పిల్లలై ఉండాలని మనము కూడా ఆశపడదాం. కొంచెం ముందుకు వెళదాం. ఆ యెబేజు పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టాడంట. చదవండి 10వ వచనం. యెహోవాను ఆయన మొరపెడుతూ
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా యెబేసు మనవి చేసిన దానిని దేవుడు చేతుల పైకెద్దాం అందరం హల్లెలూయా. చాలా చోట్ల మనము వినినటువంటి సంగతులుగా ఉన్నప్పటికీ ఈ మధ్యాహ్నము ఈ మాటలు మనకు చాలా అవసరమైన మాటలుగా ఉన్నాయి. దినములు చెడ్డవి అని బైబిల్ చెప్తూ ఉంది. జెఫన్యా జకర్యా గ్రంథములో ఇంకా దుష్ట కాలములో మనం ఉన్నాం, చెడు కాలములో ఉన్నాం. 3 జాగ్రత్తగా ఉండేది. దినములు చెడ్డవి, దుష్టుని కాలములో ఉన్నాము, మరియు చెడిపోయిన ఈ లోకములో చెడుతున్న మనుషుల మధ్య మనము బ్రతుకుతూ ఉన్నాం. జాగ్రత్తగా బ్రతకాలి అని భక్తులు రాశారు. యెబేసు యొక్క ప్రార్థన చాలా లోతుగా ఉంది. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలి అంటే మీరు నేను అందుకు పాత్రులముగా, అందుకు మనము ఆయన దీవించు వారముగా, ఆయన చేతులతో దీవించబడే వారమైన యోగ్యత మీకు నాకు ఉండాలంటారా? వెంటనే ఆశీర్వదిస్తాడా దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ఆయన వచ్చి దేవుణ్ణి నన్ను ఆశీర్వదించమని అడిగాడు అని అక్కడ ఉంది. 13 హెబ్రీ పత్రిక. అయితే ఆశీర్వాదం ఆయన ప్రార్థన చేశాడు కానీ తనకు ఆశీర్వాదము దొరకలేదు, ఆశీర్వాదం ఆయనకు కలుగలేదు అని ఉంది. ఆ మాట చదువుకుందాము. అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 13 కాదు 12వ అధ్యాయము. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెదికినను నా వెంట పలకండి. ఆశీర్వాదము కొరకు అందరు పలికినట్టు అనిపించట్లా. నేను పైన మీరు కింద అందరు కనబడుతున్నారు నాకు. ప్రభుకు భయపడి దైవజనుని మాట మీరు సహకరించండి, లోబడి పలకండి. ఒక మాట నా వెంట పలకండి. ఆశీర్వాదము పొందగోరి ఏశావు కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో ప్రార్థించినను ఆశీర్వాదము దొరకలేదు. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది. యెబేసు నన్ను ఆశీర్వదించు తండ్రి అని అన్నాడు. మనము కూడా అంటాము దేవుణ్ణి మనల్ని ఆశీర్వదించమని. కానీ ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నిన్ను ఆశీర్వదించాలనా లేదా, నన్ను ఆశీర్వదించాలనా లేదా అనేది దేవుని చిత్తములో ఉంటది, మన చిత్తములో లేనే లేదు. మనం యెబేసు యొక్క ప్రార్థనలో మొట్టమొదటి పాయింట్ నన్ను ఆశీర్వదించు తండ్రి అన్నాడు. జ్ఞానైన సొలొమోను అంటాడు, అన్ని తీసి చదవలేము కానీ నరుల కష్టార్జితము చేత నరుడు ఆశీర్వదింపబడడు గాని దేవుడిచ్చే ఆశీర్వాదమే నరునికి ప్రామాణికము అన్నాడు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. ఒక మనుష్యుడు తన రెక్కల కష్టార్జితముతోనో, ఉద్యోగ జీతభత్యాలతోనో, వ్యాపార అభివృద్ధితోనో, పొలాలు వ్యవసాయముల అభివృద్ధితోనో పైకి రాలేడు. ఒక మనిషి కష్టపడుట వలన, ప్రయాసపడుట వలన మాత్రమే ఆశీర్వదించబడలేడు అని ఉంది. జ్ఞానైన సొలొమోను రాశాడు. కింద ఉన్న మాట, యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే మనిషికి ఐశ్వర్యం ఇచ్చును. ఎవరిచ్చే ఆశీర్వాదము? యెబేసుకు పొలాలు ఉన్నాయా? యెబేసుకు తోటలు ఉన్నాయా? యెబేసుకు ఉద్యోగం ఉందా? యెబేసుకు వ్యాపారం ఉందా? యెబేసు పుట్టుకతోనే కోటీశ్వరుడా? అక్కడ ఏమి వ్రాయబడలేదు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఏశావు వెతికిన గాని దేవుని ఆశీర్వాదము దొరకలేదు. ట్రాలీ చేసుకుందాం. ఇక్కడ ఉన్న మనం యెబేసు యొక్క ప్రార్థన చివరిలో యెబేసు అడిగిన వాటిని అన్నిటినీ దేవుడు అతనికి దయచేసెను. ముగింపు ఎట్లా ఉంది? తృప్తిగా ఉందా? తృప్తిగా లేదా? మాట్లాడండి దయచేసి. 10 నిమిషాలు అయిపోయింది. 30 నిమిషాలలో
మీకు తెలియకుండానే నేను ఆఫ్ చేస్తాను. ఒకసారి మాకు ట్రైనింగ్ ఇచ్చారు, 3 రోజులు ఇచ్చారు సేవకులకు. ఇంకా ప్రసిద్ధిగాంచిన సేవకులు మన ఖమ్మం పట్టణంలో బైబిల్ క్లాసెస్ పెట్టారు. 3 దినాల క్లాసెస్లో నీ ప్రసంగం 40 నిమిషాల కంటే ఎక్కువ మించి ఉండకూడదు అని చెప్పారు. మాకు నేర్పించిన ఆ పండితుని, మాకంటే గనుడైన ఆ జ్ఞానవంతుడైన ఉపదేశకుని ఎందుకు అని మేము అంటే ప్రశ్నిస్తే ఆయన అన్నమాట, 40 నిమిషాలే ఓపిక ఉంటుంది మనుషులకు అన్నాడు. నీకెడ తెలుసు అన్నాం. మేము ప్రపంచవ్యాప్తంగా మేము సర్వే చేశాం. మేము తిరిగి చెబుతూ ఉన్నాం, 40 నిమిషాల తర్వాత ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ముగిస్తాడు పాస్టర్ గారు అనేది ఉంటుంది, కానీ 40 నిమిషాల వరకు మాత్రం ఖచ్చితంగా ఓపిక ఉంటుంది అన్నారు. మరి 1.5 గంట చేసే అయ్యగారుల పరిస్థితి ఏంటి? 2 గంటల సేపు వాక్యం చెప్పే అయ్యగారుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు వదిలిపెట్టండి, మీకు చెప్తున్నాం 40 నిమిషాలు మీరు చెప్పండి అన్నారు. కనుక 10 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు మీరు జాగ్రత్తగా వింటే ఈ మాటలు మీకు మేలు కలుగ చేస్తాయి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, పడలే నాకు చాలయ్యా, నాతో మాట్లా నీవే మాట్లాడయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. ప్రభువు నడపడాలి, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, లేవు పలికితే నాకు మేలయ్యా, నీవు నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే. యెబేజు యొక్క ప్రార్థన ముగింపులో యెబేజు అడిగిన వాటన్నిటినీ దేవుడు అతనికి దయచేసెను అన్న మాట మనకెంతో సంతృప్తికరమును, ఎంతో మనకు అలా చేసి మనము కూడా దేవుని ఆశీర్వాదాలు మనం ఆయన దోషిట్లో పొందుదామన్న ఆశ మనలో కలిగించే. చూడండి, 128వ కీర్తనలో అంటాడు, యెబేజు యొక్క మరి ఆశీర్వాదం వెనక ఆరోగ్యమా, ఆస్తిపాస్తుల, ఆయన శత్రువు నుండి కాపాడమని మనకేమీ వ్రాయబడాల. 128 మొదటి వచనములో 128 మొదటి వచ్చిన కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలండి. ఆశీర్వాదం అనే మాట ఈ పారాగ్రాఫ్ లో కూడా ఆ 4వ వచనములో 5వ వచనములో మనము చూడగలం. యెహోవా భయభక్తులు కలిగిన నిన్ను ఆశీర్వదించును, సియోనులో నుండి నిన్న యెహోవా భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును. నిజముగా సంవత్సరానికి 54 నుండి 56 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు మనం మిస్ అవుతున్నామో మనకే తెలియదు. నిజమంటారు కాదంటారా? ఆ రోజే చావులు అని వెళ్ళడం, ఆ రోజే పెళ్లిళ్ళు అని వెళ్ళడం, ఆ రోజే ఇంటికి చుట్టాలు వచ్చినారని ఆగడం, ఆ రోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏదో ఫంక్షన్ అని ఆగడం. 56, 54 ఆదివారాలలో
బిడ్డలారా, కొన్ని ఆదివారాలు మనము ఆగుతూ ఉన్నాము అంటే భయభక్తులు కలిగిన వారమైతే ఈ కార్యక్రమాన్ని చూసుకొని, ఆరాధన చూసుకొని, ఆ తర్వాత వెళ్ళి నా బంధువులను, నా రక్త సంబంధులను నేను వెళ్ళి కలిసి వస్తాననుకుంటే సంవత్సర ఆరంభము నుండి ఉన్న ఆదివారాలన్నీ సంవత్సరం ముగిసే వరకు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి నడిచినట్లయితే మన కొరకు ఎన్ని ఆశీర్వాదాలైనా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు నమ్ముతారా నమ్మరు? ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్కు పోలిపల్లి గ్రామానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన తన మందిరములో సంఘానికి తెలియకుండానే హాజరు వేసే చిన్నపిల్లల స్కూళ్ళల్లో, కాలేజీ పిల్లల కాలేజీలలో ఇట్లా రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేస్తారో మన దగ్గర పోలిపల్లి మందిరానికి వచ్చిన ఆ దైవజనుడు సంఘానికి తెలియకుండా ఎన్ని ఆదివారాలు ఎంతమంది వచ్చారు, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు ఎంతమంది వచ్చారో తెలియకుండానే, వాళ్ళకు తెలియకుండానే హాజరు వేసుకున్నాడండి. అందులో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఆయన కంటే మించిన ఒక మంచి దైవజనుని పిలిచి సన్మాన ప్రార్థన ఆరాధన సభ పెట్టి, ఇదిగో ఈమె సంవత్సరములో ఒక్క ఆదివారమైనా, ఒక్క ఉపవాస దినమైనా ఆగకుండా వచ్చింది. ఇదిగో రిజిస్టర్ చర్చిలో నేను రాశాను, ఈమెను మనం సన్మానించుదాం. మీకు రోషం ఉంటే, పౌరుషం ఉంటే ఈమెలాగా అన్ని ఆదివారాలు రండి అని మంచి చీరను, మంచి ప్రైజును, కొంత కానుకను ఆయన సంస్థ ఆయనకిచ్చిన సమృద్ధుల నుంచి చేతులు పెట్టాడంట. అలా రెండవ ఆమె, మూడవ ఆమెను కూడా నిలబెట్టాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు అలా చేశాడు ఆయన? ఆ ప్రయత్నము ఎందుకు చేశాడు? మందిరంలో ఉండాలన్నా, మందిరంలో బయట ఉండాలన్నా? మన మందిరంలో ఉంటే ఆశీర్వాదమా, బయట ఉంటే ఆశీర్వాదమా? భయభక్తులు లేని వారైతే ఎన్ని ఆదివారాలైనా ఆగుతారు, ఎన్ని ఉపవాస దినాలైనా ఆగుతారు. భయభక్తులు కలిగిన పిల్లలైతే ఒకరికి వెళ్ళి చూడరు, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి ఆరాధనలో గడిపి వస్తానని ముందుకు వెళ్ళిపోతారు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట దినముల కన్నా శ్రేష్టము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట. పెద్దగా పాడదాం. ప్రభు చూస్తున్నాడు, ప్రభు ఉన్నాడు ఇక్కడ. అందరికీ వచ్చిన పాట పాడండి. వాలి ఉన్నాను నీ మందిరములో, నీ పచ్చని ఓలేవ చెట్టు వాలి ఉన్నాను. నీ మందిరం ప్రార్థన మందిరం, నీ తేజో మహిమా నిలుచు స్థలం మాకెంతో. నీ మందిరం. హల్లెలూయా. భయభక్తులు కలిగిన ఎబ్బేజును ఆశీర్వదించాడు. భయభక్తులు కలిగిన సొలొమోను 108వ కీర్తన రాసిన భక్తుని భార్యా పిల్లలను, చెప్పాలి, భక్తుని భార్యా పిల్లలను ఆశీర్వదించాడు. రుచి చూచి చవి చూచి ఆ మాట రాశాడు. ఆశీర్వాదము కొరకు మీరు నేను ఉపలాట పడవచ్చు, కానీ మన ప్రవర్తన మీద, మనము నడిచిన విధానము మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు, తీసిన వారు 10-11 వచనాలు చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి. ఆవిడ పలకండి, యోబు. అందరు పలికినట్టు లేదు, పెద్దగా పలకండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. స్తోత్రం చెప్దాం అందరం, హల్లెలూయా. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు యోబు? నాకెళ్ళి చూడండి, ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? స్నేహితుల కొరకు. మన కూడా స్నేహితులు ఉన్నారా?
స్నేహితులు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా కష్టం వస్తే సొంత చెల్లికైనా, అక్కకైనా, తమ్ముడికైనా, అన్నకైనా, అమ్మకైనా, నాన్నకైనా చెప్పము కానీ నమ్మిన ప్రాణ స్నేహితుడికి, స్నేహితురాలికి చెప్తాం. మనం నమ్మాం. మనం నిజమంట కాదంటారా? యోబుకు స్నేహితులు ఉన్నారు. యోబు తన ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, శరీర ఆరోగ్యం కోల్పోయి అనారోగ్యం పాలైనప్పుడు మనం చదువుకున్న ఆ వాక్య భాగములో ఉన్న స్నేహితులు పరామర్శించేదానికి బదులు విమర్శనార్థంగా, ఇలా నీవు నీతిమంతుడవా, భక్తుడవా, నీవు పరిశుద్ధుడవా, నువ్వు యోగ్యుడవా, చాలా రకాలుగా మాటలతో నిందించి అసలే కష్టముల మధ్య, శోధనల మధ్య, కొన్ని అవమానములు, అనారోగ్యములు, కొంతమంది అన్యజనులు నిందించడానికి, ఆరోపణ చేయబడడానికి కొన్ని కష్టముల మధ్య పడి ఉంటే వీళ్ళు వచ్చి ఆదరించేదానికి బదులు ఇంకా ఎక్కువగా కృంగదీశారు. అలాంటి స్నేహితులను కలిగి ఉన్నందుకు యోబు చాలా మనసులో గుండె చెదిరిపడి, వీళ్ళ నా స్నేహితులు, ఇటువంటి వాళ్ళ నా ఫ్రెండ్స్ అన్నంతగా వారు మనస్సును నొప్పించిన వారుగా ఉన్నారు. పిల్లలు పోయి నేను బాధపడుతున్నాను, కుమారులు చచ్చిపోయి నేను బాధపడుతుంటే, ఒంట్లో ఆరోగ్యం పోయి నేను బాధపడుతుంటే, ఇంట్లో ఆస్తి ఐశ్వర్యం అంతా కోల్పోయి నేను బాధపడుతుంటే, వీళ్ళు వచ్చి నన్ను ఇంకా నిందించే మాటలు, నా మీద కొన్ని నేరారోపణలు మోపుతూ ఉన్న మాటలు నాకు ఇబ్బందిని కలిగించాయి, బాధను కలిగించాయి, మనసుకు నొప్పిని కలిగించాయి అని ఎక్కడ మనం చూడలేము. కానీ వాళ్లకు తన మీద సరి అయిన అభిప్రాయం, యోబు మీద ఒక సరి అయిన మంచి ఆలోచన, యోబు మీద తన స్నేహితులకు మంచి ఆశీర్వాదకరమైన ఆలోచన పుట్టించు తండ్రి. నా స్నేహితులను నీ వాక్యానుసారమైన మంచి మనసులోనికి తీసుకురండి. 13వ కొరింథీ పత్రిక 13లో ఆ మాట మనం చూడగలము. 13వ అధ్యాయము 1 నుండి 2 మాటలు చదువుదాం. ప్రేమ అనే మాట చాలా చక్కగా పౌలు భక్తుడు వివరించాడు. 1 కొరింథీ 13:1 మనుషుల భాషలతోనైనను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుండును. ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడైనను ఏమి లేని వాడైతే అండి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. 4 ప్రేమ దీర్ఘ కాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు తన స్నేహితులలో ప్రేమ కలిగిన మనసు, దయ కలిగిన మనసు, తనను ప్రేమించగలిగిన మనసు, అసలే కష్టములో, శోధనలో పిల్లలు పోయిన తల్లిగా, తండ్రిగా నేను నా భార్య పడి ఉన్నప్పుడు నన్ను, నా భార్యను ధైర్యపరిచి, మళ్ళీ దేవుడు కృప చూపుతాడు, మళ్ళీ నీకు మొదటి రోజులు వస్తాయి, మళ్ళీ నువ్వు గొప్ప స్థితిలో ఉంటావని చెప్పి ధైర్యపరచాల్సిన నా స్నేహితులు గుండె బరువు చేసి వెళ్ళారు. వారికి నన్ను ప్రేమించే మనసు, అర్థం చేసుకునే మనసు, నా మీద దయగలిగిన మనసు వారికి కలిగించు అని యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చెయ్యగా, ఆ ప్రార్థన విన్న దేవుడు యోబును, తన స్నేహితులను క్షమించి చేసిన ప్రార్థనను బట్టి రెండింతలుగా మరల యోబును ఆశీర్వదించాడు. పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అందరూ చెప్తాం, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తులను మళ్ళీ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మీరు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆయనను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని అపార్థం చేసుకున్న వారిని, మనల్ని అనర్థంగా మాట్లాడిన వారిని, మనల మీద పచ్చి నిందను మోపిన వారిని,
మనకు రావలసిన గవర్నమెంట్ స్కీములు రాకుండా చేసి మన పేరు లిస్టులో నుంచి కొట్టివేసిన వారిని మనకు తెలుస్తూ ఉంది. ఫలాని వారిని బట్టి నేను నష్టపోయాను, లాస్ అయిపోయాను. దగ్గరికి వచ్చింది డబుల్ బెడ్రూమ్, దగ్గరికి వచ్చింది లక్షలాది రైతు బంధు మరియు దళిత బంధు. ఇట్లాంటివెన్నో మనుషుల వలన మనం కోల్పోయినప్పటికీ ఆ మనుషులను ఎప్పుడు మనసులో పగబెట్టుకోకూడదు. మనం వారిని ఏం చేయాలి? వారి మనస్సు మార్చమని దేవుని అడగడం తప్ప వారి విషయంలో మనం ఎన్నడూ పగను, అసూయను, మత్సరమును, ఈర్ష్య ద్వేషాలను మనం కలిగి ఉన్నట్లయితే యోబుకు వచ్చిన డబుల్ ఆశీర్వాదం మనమే కోల్పోయే ప్రమాదం ఉంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు వర్షం వస్తుంది చూడండి, మంచి వారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది. నిజమన కాదంటారా? పొద్దున్నే ఎండకు మీరు బట్టలు ఆరేస్తున్నారు, ఎండ మీకే అవుతుందా, మీ ఇంటికి అవుతుందా? పక్కన ఉన్నటువంటి ప్రభుని ఎరిగిన వారు కూడా వస్తుందా లేదా? పీల్చే గాలి మనకు మాత్రమే వస్తుందా, అందరికి వస్తుందా? మాట్లాడట్లే మీరందరూ. అందరినీ ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి మనల్ని అపార్థం చేసుకున్న వారిని కూడా, మనల్ని నిందించి మనకొచ్చు వాటిని కొట్టేసి నవ్వుతున్న వారి క్షేమం కోసం కూడా యోబు ప్రార్థించినట్లు మనం ప్రార్థిస్తే ఆశీర్వాదం అనే పార్సిల్, ఆశీర్వాదం అనే బహుమానం, ఆశీర్వాదం అనే గొప్ప దీవెన మూట మనకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండటం వలన, ఎబ్బేసు వలె దేవుని యందు సంపూర్ణంగా ఆనుకునటం వలన మరియు శత్రువును మనము క్షమించటం వలన దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందగలము. ఆదికాండం 24 గబగబ 2 మాటలు మీ ముందుంచి నేను ప్రభు బలలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆదికాండం 24 మొదటి వచనము చదువుకుందాం. నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. నీ నామమే పాడెదన్ దేవా, నీ వాక్యమే చాటెదన్. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమ ప్రభువు నడపడాలి. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా. సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా. సత్యము నీవై బెత్తము చూపక, సత్యము నీవై బెత్తము చూపక నెత్తురు కాచితివే. నా మత్తును పాపితివే, నెత్తురు కాచితివే. నా మత్తును పాపితివే. ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా నా. ఆదికాండం 24 మొదటి వచనమును చదువుదాం. కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము సమస్తమును ఏలుచుండిన ఉన్నాను. చాలు బిడలారా, మనము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. యెబేజుని అనుకున్నాం, సొలొమోనుని అనుకున్నాం. బైబిల్ గ్రంథములో చాలా భక్తులను ఆశీర్వదించడానికి వారిలో దేవుడు చూచిన వాళ్ళ ఆత్మీయ విశ్వాస జీవితం దేవుడు ముందు చూచాడు. స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. అబ్రహాము యవనస్తుడుగా ఉన్నప్పుడు గొప్పవాడే, మధ్య వయసులోనికి వచ్చినాక 50 ఏళ్ళప్పుడు కూడా మంచి గొప్పవాడే.
వృద్ధుడైన గాని కూడా బహు ఆస్తిపరుడు, దేవుని చేత అన్నిటిలో ఆశీర్వదింపబడిన వాడు. ఆమె హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదము అబ్రహాము దొరికింది అంటే కారణం, దేవుడు చెప్పిన ప్రతి మాట అబ్రహాము విన్నాడు. చెప్పండి, ఎవరి మాట విన్నాడు? దేవుడు చెప్పిన మాట. బంధువుల దగ్గర నుంచి నువ్వు బయటికి వచ్చేయి అన్నాడు. అమ్మో నేను రాలేను, అమ్మో నేను విడిచిపెట్టలేను, అమ్మో నాకు బంధువులు లేకుండా నేను ఇక్కడ నుంచి రాను దేవా, యెహోవా దేవా అనలేదు. నేను చూపించే దేశానికి రావయ్యా, మీ అమ్మా నాన్నను, మీ ముగ్గురు అన్నదమ్ములు పెద్దలు, నాన్నలు చిన్నాన్నలు అందరినీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా అని చెప్పాడు. ఆమె హల్లెలూయా. నా ప్రారంభ దినములలో మన దైవ సేవకురాలు మీ ఖమ్మం పట్టణంలోని మనుగురులో కొత్తగూడెం పట్టణంలో పుట్టి పెరిగింది. ఆమెకు వివాహం జరిగిన దినాల్లో ఒక 4 సంవత్సరాలు యవ్వనస్తునిగా రాయలసీమ నంద్యాల పట్టణము చుట్టూ మా బంధువుల దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాను. బంధువుల దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నాకేమైనా తక్కువైతే మా బంధువులు ఏం చేస్తారు, మా అన్నయ్య కొడుకు వీడు, మా చిన్న మా పెదనాన్న కొడుకు వీడు, ఇక మా మేనత్త అయితే మా అన్నయ్య సొంత కొడుకు వీడు ఏమైనా ఇవ్వాలి అని. సిటీలో కొంతమంది ఉన్నారు, గ్రామాల్లో కొంతమంది ఉన్నారు. 7 అన్నదమ్ములు, ఒక మేనత్త గారు, 8 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ మధ్య నేను సేవ చేస్తూ నాకు వచ్చిన తలంపు ఏంటంటే, నాకు వచ్చిన కష్టస్థితిలో, రాబోయే కష్టస్థితిలో నాకు అన్నము, నీడ, వస్త్రము అన్నీ కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ సేవ చేస్తే బాగుంటుందా, నేను ఎక్కడైనా వేరే చోట సేవ చేస్తే బాగుంటుందా అని దేవుణ్ణి అడిగితే, నేను ఎవరో తెలియని మనుషుల మధ్య, వేల కొలది మనుషుల మధ్య ఆయన సేవ చేసే దర్శనం చూపించాడు ఆయన. హల్లెలూయా. నీకు ఆకలిస్తే అన్నం పెట్టడానికి బంధువులు ఉన్నారు, 200 గడపలు ఉన్నారు మా ఇంటి పెరటలో, నేను పుట్టిన ఊరిలో. ఏదైనా కష్టం వస్తే తప్పకుండా ఆదుకుంటారు అనే విశ్వాసం నాకుంది. సొంత పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని అడిగితే, నీ బంధువుల దగ్గర ఉండడం నా చిత్తము కాదు. అబ్రాహాముకి ఎలాంటి ఆ భక్తునికి దేవుడు పిలుపునిచ్చాడు, బయటికి రా అని దేవుడు ఎలా చెప్పాడో, 35 ఏళ్ల క్రితం నాకు అదే దర్శనం వచ్చినప్పుడు నేను కదలలేదు. అక్కడ నుంచి ఎలా రావాలి, అక్కడ ఉన్న ఒక 6-7 కుటుంబాలు ఎవరికైనా అప్పగించాలి, ఆ యొక్క ఆలోచనలో ఉండగా ఒక సమయం ఒక భయంకరమైన శోధన కష్టం వచ్చి అక్కడ నుండి సంఘానికి, ఒక సేవకునికి, అక్కడ ఉన్న దైవజనులు 2-3 పాస్టర్లకు అప్పగించి నా తల్లిదండ్రులు కానటువంటి అమ్మగారుల ఊరికి రాగా ఫస్ట్ ఈ పానంగపురంలో ఆయన పరిచర్య అడుగుపెట్టే భాగ్యం ఇచ్చారు. ఆమె హల్లెలూయా. నేరడ, పెద్ద గోపతి, చిన్న గోపతి, అనంతారం, తనికెల అనే గ్రామాల్లో కూడా సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాను. 1 సంవత్సర కాలం నేరడ, పెద్ద గోపతిలో ఉన్నాను, కానీ బంధువులు కాని మధ్య ఆయన నన్ను వాడుకోవడం చేశాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు ఈ పాట వస్తే కలిసి పాడండి. జీవమా నీవిక లేవవే యేసుని సేవలు చేయగా లేవే, జీవము నొందగా లేవే, జీవమా నీవిక లేవవే యేసుని సేవలు చేయగా లేవే, జీవము నొందగా లేవే. పాత బ్రతుకులో పెరుగును నీలో, పాత బ్రతుకులో పెరుగును నీలో, నూతన జన్మ నొందవేదివా, నీతిలో నివాసం అవే జీవా, జీవమా నీవిక లేవవే పడాలి సేవను లేవే, జీవము నొందగా లేవే. అబ్రహాము బయటికి వచ్చిన తర్వాత అన్ని సమయాలలో దేవుడు అతనిని గొప్పగా ఆశీర్వదించాడు. ఆమె హల్లెలూయా. బయటికి వచ్చిన ఆ తర్వాత
దేవుడు నన్ను కూడా నాకు ముఖ పరిచయమే లేని బిడల దగ్గర ఆయన నన్ను నిలవబెట్టి వాడుకోవటం నేను చూచాను. నిజంగానే వేల మంది సభలలో కర్నూలు, మన ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో, అటు మధుర ప్రక్కన కొన్ని పట్టణాలలో, కొత్తగూడెం సిటీ నట్ట నడుమ పట్టణములో, కాకినాడ పట్టణం దగ్గర యానం అనే పట్టణంలో, చాలా 2 రాష్ట్రాలలో కొన్ని చోట్ల సాక్ష్యం ఇవ్వడానికి, వాక్యం చెప్పడానికి ప్రభు ఇచ్చాడు. అన్ని సమయాలలో మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదము ద్వారా మనకు కలగాలంటే అబ్రహాము మాట వినినట్లు మనము కూడా ఆయన మాట విందాం. లూకా 5:11 ఉంటది, నీ మాట చొప్పున నేను వలను వేస్తాను ప్రభువా, రాత్రంతా కూడా నేను చేపల కొరకు సముద్రం గాలించాను, వలలో ఒక్కటి కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున వెళ్ళి వల వేస్తానని తెల్లారాక సీమోను పేతురు వలను కడుక్కొని ఇంటికి రావలసిన వాడు. ఒక్క చేప దొరకనప్పుడు ఇక ఇంటి ముఖం పట్టిన వాడిని ప్రభు మందలించాడు. నోదరవండి, ప్రభు అయ్యా రాత్రి అంతా దొరకలేదు, కానీ సీమోను ఇంటికి వెళ్ళి భార్యను ఇద్దరు కొట్లాడ పెట్టుకోవడమే, రోజు పడే చేపలు ఈ రోజు ఎందుకు పడలేదు, అసలు రాత్రి పోయినావా, ఏ వేష కొంపకి ఏమైనా పోయినావా, నువ్వు రాత్రి పోయినావా, ఏ తాగుడు కొంపకు పోయినావా, రోజు తెచ్చే చేపలు ఎందుకు చేయలేదు, ఎందుకు పడలేదు, ఈ ఇద్దరికి గొడవే నాయన, నా మాటిని నేను చెప్పే వైపుకు వల వెయ్యి అన్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. అక్కడున్న చక్కని మాట, నీ మాట చొప్పున ప్రభువా నేను వల వేస్తానని వెళ్ళి దేవుడు చెప్పిన దిక్కునకు వల వేయగా 2 దోణెలు, పడవలు నిండే చేపలు, పెద్ద పెద్ద చేపలు అతనికి దొరికెను. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఆయన మాట వినుట వలన అబ్రహాము, సీమోను పేతురు, యెబ్బేజు, సొలొమోను, నేను, నువ్వు ఆశీర్వదింపబడతాం. ఆయన ఎదుట మనము గొప్ప స్థితిలో ఉండాలంటే ఆయన చెప్పిన కోణములోనే మనమందరము సిద్ధపడదాం. మనం హల్లెలూయా. పోయిన వారం మీకు నేను తెలియపరిచాను, ఇదే అబ్రహాము దేవునికి భయపడువాడు గనుక అని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యమే లేదా? దేవునికి భయపడువాడవు నీవు అని. చంపబడవలసిన కొడుకును చంపనివ్వలేదు. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించాడు. బిడలారా, ఇక్కడ ఉన్న మీరు నేను కొన్ని మనవులు, కొన్ని ఆలోచనలు, కొన్ని దేవుడు చేస్తే బాగుండుననే మన మొర్ర ఎన్నో పెండింగ్లు ఉండడం గల కారణం ఆయనకు అనుకూలముగా మన ప్రవర్తన, మన మనస్సు, మన స్వభావం, మన నడవడిక ఇంకా ఆయన ఇష్టపడే విధంగా మనం కట్టుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ద్వితీయోపదేశకాండది ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. 28వ అధ్యాయం 1 నుండి 2 మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము. నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా, నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా. ఆ ఆ ఆ నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా, నీ రక్షణ గూర్చి పాడెదనయ్యా. సంగీత స్వరములకు స్తుతియులను ప్రభు నడపడాలి. గీత స్వరములకు పాడదాం. స్తుతులందుకోనా యేసు రాజా, స్తుతులందుకోనా యేసు రాజా. నీ నామో నాగా, నీ స్వరమే నా సర్వం, నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే యేసయ్యా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ చివరి వచనం 28 మొదటి వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా
భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు చాలు. మీకు సమయం ఉంటే తర్వాత ఇదే దినం రాత్రి పడుకునే లోపుగా చదివి చూడండి 1 నుండి 16 వచనాలలో. అసలు మన కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా బైబిల్లో ఎక్కడ దొరకని దీవెన వాగ్దానాలు ఈ అధ్యాయములో దేవుడు ఉంచాడు. మన శత్రువు ఎవరైనప్పటికీ ఆ శత్రువుల ముందు మీ తలను నా తలను ఆయన ఎత్తే దేవుడై ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. సినిమా హీరో రాజా అనే ఆ కుమారుడు ఇప్పుడు సినిమాల నుంచి బయటికి వచ్చి దైవజనుడుగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు ముషీరాబాదులో. ఆయన సేవలోనికి వచ్చిన తర్వాత బహు పేదరికములో ఉన్నాడు. 2 అక్కలు పెళ్లి కాని వాళ్ళు, తనొక్కడే తమ్ముడు ఉన్నాడు. సినిమాలు తీస్తుంటే కోట్ల డబ్బు వచ్చింది కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత డబ్బు ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సినిమా ఫీల్డ్ కు గుడ్ బై చెప్పి ఆయన చదువును బట్టి ఒక ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ఇతర దేశాలకు, మా జ్యోతి ప్రకాష్ లాగా మెకానిక్ ఇంజనీర్ మా బాబు ఇలా చేస్తారు, చాలా ప్రసిద్ధి అయిన జాబ్ను ఇతర దేశాల్లో గవర్నమెంట్ ఇచ్చి అక్కడ నుండి తీసుకొని వచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు మన గవర్నమెంట్ ఆయనకి ఇచ్చింది. ఆ డబ్బుతో 2 అక్కల పెళ్లిళ్ళు చేసి తాను తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆమెను హల్లెలూయా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడు నీవే, హెచ్చించు వాడవును బలమిచ్చువాడు నీవే. మళ్ళీ ఐశ్వర్యము కలిగించు దేవుడు నీవే, హెచ్చించు వాడవును బలమిచ్చువాడు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, ప్రభు స్తోత్రం చెప్తున్నా హల్లెలూయా. ఆయన ప్రభువును నమ్మి సిగ్గుపడలేదు. బైబిల్ చెప్తుంది ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును సిగ్గుపడడు అని లేఖనం. రండి బిడ్డలారా, ఎన్నెన్ని విషయాలు మనం కృంగి ఉన్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు లేట్ అయినా తప్పక దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు చూపించబోతున్నాడు, జరిగించబోతూ ఉన్నాడు. అన్ని విషయములో మనము ఈ భక్తుల వలె పైనున్న స్థితిలో, పైవారి స్థితిలో, పైనున్నటువంటి వారి స్థితిలో మన జీవితాలను ఆయన ఆశీర్వాదించాలంటే అబ్రహాము కనబడినట్లు, మోషే ఈ ద్వితీయోపదేశ కాండ విషయాలు చెప్పాడు, మోషే కనబడినట్లు, మరియు పేతురు కనబడినట్లు, యోబు కనబడినట్లు మనం కనబడదాం. మన ప్రవర్తన ప్రభువుకు సంతోషదాయకంగా ప్రతి ఆదివారం సిద్ధపడదాం, బుధవారం ప్రార్థన సిద్ధపడదాం. ప్రతి చోట మనం ప్రభువుకు భయపడి ఆయన ఆశీర్వాదాలను కోల్పోకుండా సొంతం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకుందాం.